గురువుగారు, కుటుంబంలో భార్యాభర్తలు అనేది చాలా కీలకం. భర్త గాని, భార్య గాని చెడు వ్యసనాలు, చెడు అలవాట్లకు లోనైపోయి కుటుంబం నాశనం అయిపోతున్నప్పుడు, ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలంటే ఎలాంటి రెమెడీ చేసుకోవాలి గురువుగారు? వాస్తవానికండి అసలు జరుగుతున్న తప్పిదం ఎక్కడంటే వివాహం అయిన తర్వాత 16 రోజుల పండగ అనే కార్యక్రమం ఉంటుంది. అవును. 16 రోజుల పండగ అంటే కొంతమంది ఏంటంటే నల్ల పూసలు కూర్చోడము, లేదంటే ముత్యము పగడము, మంగళసూత్రానికి వేసి మంగళసూత్రం గుస్తారు. అవును. ఆ తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళ పనులు వీళ్ళే చేసుకుంటారు తప్ప, హ్మ్. అరే నా సంసారం ఏ ఇబ్బందులు లేకుండా, ఎవరితోటి ఇబ్బందులు లేకుండా నేను ఎదరికెళ్ళాలంటే ఏం చేయాలని వీళ్ళిద్దరూ ఆలోచించట్లేదు. అవును. వాళ్ళిద్దరూ తాంత్రికంలో చేసే విధానం అవుతుందండి. ఓకే. మొట్టమొదటిది హ్మ్. మధ్యాహ్నం వేళ సంసారం చేయకూడదు. ఓకే. 1 గంట తర్వాత 4 గంటల వరకు సంసారం చేయకూడదు. ఓకే. సాయంత్రం అసురు సంధ్య వేళ కూడా సంసారం చేయకూడదు. అంటే ఓకే. 6 గంటల 40 నిమిషాల నుంచి హ్మ్. 8 వరకు సంసారం చేయకూడదు. ఓకే. తర్వాత ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య, పాడ్యమి ఈ 4 తిథుల్లోనూ సంసారం చేయకూడదు. ఓకే. దీనివల్ల ఏమవుతుంది అంటే యావిగేషన్స్ అనేటువంటి పక్కకి వెళ్ళిపోతాయి. ఈ ఓకే. 4 రోజుల్లో సంసారాలు పనికిరావు. ఓకే. ఈ తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కూడా వివాహం అయిన దగ్గర నుంచి ప్రతి నెలా కూడా ఏదన్నా ఒక ఊరు చివర నుండి గ్రామ దేవతకి నమస్కారం చేసి కళ్ళు శాఖన పొయ్యాలి, ఓకే. లేదా గారులన్నా నైవేద్యం పెట్టాలి. ఓకే. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది మగవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళంటే ఫ్రెండ్స్ అలవాటయ్యి తాగుడికి, హ్మ్. చెడు వ్యసనాలకి, అవును. పరస్త్రీ వ్యామోహానికి వెళ్ళిపోతారు. అవును. ఇతను ఎప్పుడైతే ఇంట్లో ధనం ఇవ్వడం మానేశాడో, హ్మ్. ఎప్పుడైతే ఇంట్లో పిల్లాన్ని పట్టించుకోవడం మానేశాడో, హ్మ్. భార్య ఆటోమేటిక్గా అవును. పక్కదావ చూస్తుంది. అవును. అవును. వాళ్ళు చూడాలని కోరిక. కొంతమంది ఏం చేస్తారు, భర్త ఖచ్చితంగా ఇస్తారు ధనం, హ్మ్. ఈవిడేం చేస్తుంది భర్తకు తెలియకుండా పక్క వాళ్ళకి అప్పులు ఇవ్వడం, అవును. ఈ అప్పుల కోసం ఏం చేస్తుంది ఎవరినో ఇంకొకరితోటి అఫేర్లు ఇంటి పెట్టుకోవడం, ఇటువంటి జరుగుతుంది. అవును. దీనికి ఇక్కడ కారణం ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేటువంటిది కేవలము గ్రామ దేవతలే మనకి ఇస్తారు. ఓకే. కాబట్టి ఆవిడకి శాఖ పోయడము లేకపోతే గారి నైవేద్యం పెట్టాలి. ఓకే. పెడుతూ ఇంట్లో దేవుడి మందిరంలో గవ్వలతో చేసిన దండ ఉంటుంది. హ్మ్. ఆ గవ్వలతో చేసిన దండకి మంగళవారం రోజున గంధం రాసి చక్కగా బొట్లు పెట్టి ఎర్రటి మందారాలతో హ్మ్. అర్చన చేయాలి. అంటే ఏదైనా గ్రామదేవత హ్మ్. లేదా శ్రీచక్రంలో ఉన్నటువంటి ఓం హైం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు అని చెప్పుకున్నా మీరు అర్చన చేయొచ్చు. ఓకే. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి పక్కవాడు మనల్ని నాశనం చేసేటువంటి వాడు రాడు. ఓకే. ఈ ఎవరైతే హస్బెండ్ ఉంటాడో ఈయన ఫ్రెండ్స్ వల్ల వెళ్ళి పార్టీలో కూర్చోవడం వల్లే కదా ఇక్కడ అవును. డబ్బులు లేవు. అవును. ఇతనికి వచ్చింది 20,000 జీతం అండి, హ్మ్. 5,000 అక్కడ తాగేసాడు అనుకో, 15,000తో ఈవిడ సంసారమే నడుపుతుంది. అవును. అవును. అక్కడికి వెళ్ళడు. అక్కడికి ఒకవేళ వెళ్ళినా 5,000 బదులు 2,000 ఖర్చు పెడతాడు, 3,000 సేపు. అవును. హ్మ్. ఇక్కడ ఈవిడ ఉంది, హ్మ్. ఈవిడికి మనం డబ్బులు ఇచ్చామనుకోండి, వేరే దాని మీద వ్యత్యాసం పెట్టకుండా అత్యాసపోకుండా నిలబెట్టేటువంటి అవకాశం ఈ గవ్వలు మాత్రమే ఇస్తాయి. ఓకే. అందులోనూ లక్ష్మీ గవ్వలతో చేసిన మాల అయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకే. భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలంటే ఖచ్చితంగా పొలిమేరలో ఉన్న గ్రామ దేవతకే చేయాలి. ఇప్పుడు సిటీలో ఉంటారు, హ్మ్. మరి పొలిమేర ఎక్కడండి గురుగారండి, నల్లపోచమ్మ హ్మ్. సిటీలోనే ఎక్కువ ఉంటారండి అమ్మవార్లు అవును. గ్రామ దేవతలు. అవును. ఊళ్ళల్లో అయితే ఊరు మొత్తానికి చివరన ఉంటారు. అవును. సిటీలో అనుకోండి ప్రతి మూల గ్రామ దేవతలు ఉంటారు. ఓకే. ఎల్లమ్మ, మరిడమ్మ, పోచమ్మ, నల్లపోచమ్మ, వెంకాయమ్మ, హ్మ్. తర్వాత బాలమ్మ, హ్మ్. ఇటువంటివన్నీ ఉన్నాయి. హ్మ్. హైదరాబాద్లో బాలమ్మ దేవాలయం ఎక్కడుందో తెలుసా? ఆహా! విశేషంగా ఉంది, హ్మ్. కానీ ఎవరికీ తెలియదు. ట్యాంక్ బండ్కి వెళ్ళే దారిలో హ్మ్. మహీంద్రా షోరూమ్ కింద ఉంటుంది, అంతే ఉంటుంది. ఓకే. అద్భుతమైనటువంటి అమ్మవారు. అది గుడిలా కూడా అనిపించదు, హ్మ్. షాపుల మధ్యలో ఇంత ఉంటుందండి. హ్మ్. కానీ బాలమ్మ అమ్మవారు అక్కడే ఉంది. ఓకే. అక్కడ నమస్కారం చేస్తుంది, సెట్ అవుతుంది. ఓకే. చాలా చక్కగా చెప్పారు. పరమేశ్వర అర్పణమస్తు.